కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ ట్రైలర్ మన లేటెస్ట్ మూవీ మన రాజాసాబ్ భారత డైరెక్షన్లో రాబోతున్న సినిమా. అయితే ముందుగా ఈ ట్రైలర్ ఈరోజు సెప్టెంబర్ 29వ తారీఖున రిలీజ్ చేశారు. అది ఎందుకు రిలీజ్ చేశారంటే చాప్టర్ 1 కాంతారా మూవీ మరి థియేటర్లో రాబోతుంది. అందులో ఇంటర్వెల్ సీన్లలో ఆ ట్రైలర్ ప్లే చేద్దామని మనకి ముందుగా రిలీజ్ చేశారు. దాదాపు ముందుగా ఈ ట్రైలర్ నా కమెంట్ మాత్రం అంటే ప్రభాస్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. సెట్టింగ్స్ బాగున్నాయిగా, అంతపురాలు, రాజభవనాలు, బిగ్గెస్ట్ హర్రర్ అండ్ ఫ్యాంటసీ మూవీ అంట. హర్రర్ ఉంది, కామెడీ కూడా ఉంది కదా సినిమాలో. ఇది ఆత్మ వస్తుందిగా. జెమిని గణేష్ కిరణ్ కాదు, కమర్ మ్యూజికల్, ఫైట్ స్టైలిష్. సప్తగిరి కూడా ఉండట్లుగా. డార్లింగ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా, మామూలుగా లేదు లుక్. గల్లా ఇల్లు కట్టాడు. రొమాన్స్ కూడా ఉంది, కామెడీ ఉంది, రొమాన్స్ కూడా ఉంది సినిమాలో. ముగ్గురు హీరోయిన్లు కాబట్టి గోస్ట్ వచ్చింది. మనమున్న రక్షించని పాదే పడుతుందన్నమాట, వాళ్ళ నాయన అనుకుంటారు. సంజయ్ దత్ జనవరి 9, 2026 పొంగల్. క్రొకడైల్ ఎంతమంది దాంట్లో కూడా ఉన్నాయి. బాబు దాదా మార్చి ఫిలిం విజయరామ్ పేరు కలపందులేదుగా. విలన్స్ వచ్చారు పట్టడానికి. ప్రభాస్ మరో అవతారం. వాళ్ళని కూడా తలకిందులు చేసి ఉల్టా పల్టా. కట్టుకుండా పుట్టకాలుతుండు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. రాక్షసుడు అంట రాజాసాబ్. ఇది రాజాసాబ్. ఇది ఆత్మ వస్తుంది. రాజాసాబ్ ట్రైలర్ గమనిస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళ తాత సంజయ్ దత్ చనిపోతాడు. ఏదో కొన్ని సీక్రెట్స్ అన్నిటిని దాచిపెట్టి అతను అనుకోకుండా చనిపోతాడు. అయితే ఆ తాతకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట, అంటే ప్రేతాత్మకు కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట. అతను చనిపోతాడు. ఆ చనిపోయింది ఏదో సాధించలేకుండా అతను చనిపోతాడు. ఆ సాధించాలని మళ్ళీ మనవల్లో ప్రవేశిస్తాడని తెలుస్తుంది అన్నమాట. మనం లాస్ట్ విజువల్ చూసాం, ప్రభాస్ చైర్లో కూర్చున్నాడు చూసారా. చైర్లో కూర్చున్నాడు అంటే అప్పటి నుంచి ప్రభాస్ ముందు ఫస్ట్ హాఫ్లో మనకి ఏమొస్తుంది అంటే కామెడీ జోనర్లో ఆ దయ్యం చూసి అంటే తాత మనవడు దగ్గర కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను భయపడతా ఉంటాడు అనమాట. ఆడ కామెడీ జోనర్లో ఉంటుంది అనమాట మనకి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఏకంగా మరి ఏదో ఇంకో శక్తులు కూడా అంటే విలన్ శక్తులు కూడా ఆ భవనంలో ఏదో ఉంది,
వాళ్ళ తాత ఏదో సీక్రెట్ దాచిపెట్టాడు, దాన్ని ఏదో ఛేదించుకోవాలని విలన్స్ గ్యాంగ్ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏదో వాడు కూడా విలన్ కూడా ఏదో ప్రేతాత్మను ఉపయోగిస్తూ ఉంటాడు అనమాట. ప్రేతాత్మను ఉపయోగిస్తాడు. అయితే రాజసాబ్ వాళ్ళ తాత రాజసాబ్లో అంటే ప్రభాస్లో దూరి ఆ శక్తులను ఎలా తుదమట్టించాడు అనేది మనకి మెయిన్ స్టోరీ కాబోతుంది. అయితే లాస్ట్ ఇంకో గెటప్ వచ్చింది ప్రభాస్ది. అంటే వాళ్ళ తాత శక్తులు దాంట్లోకి దూరే వాళ్ళ తాతలాగా మారుతాడు అనమాట. వాళ్ళ తాతలాగా మారుతాడు అంటే సంజయ్ దత్ లాగా మారుతాడు. అంటే ఈ సినిమాలో సంజయ్ దత్కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గట్టిగా ఉందన్నమాట. ఇది పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి సంజయ్ దత్కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గట్టిగా ఉంది. అయితే మనకి ఫస్ట్ హాఫ్ గమనిస్తుంటే ప్రభాస్ని మరో యాంగిల్లో చూడాలన్నమాట. ఇప్పుడు దాకా వైలెన్స్ 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 అని మనం ప్రభాస్ని చూసాం. ఇప్పటి నుంచి డార్లింగ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఇప్పుడు అలాంటి కంబ్యాక్ మూవీ మనకి ఇప్పుడు రాజసాబ్లో చూడబోతున్నాం అనమాట. ఎందుకంటే మారుతి సినిమాలంటే మనకి ఒక రకంగా ఎలా ఉంటే మనకు తెలుసు, కామెడీ ఉంటుంది, స్టోరీ కూడా ఉంటుంది. మరి ఈ సినిమాలో కూడా కామెడీ హర్రర్ అంటే భయపడతాడు అనమాట. అతను భయపడుతూ పక్కన వాళ్ళని కూడా భయపెట్టేస్తాడు అనమాట. ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం నడుస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళ అవతారం అయితే తాత ద్వారా తాత దానిలో ప్రవేశించి తాత ఏ విధంగా నా కోరికలు నెరవేర్చుకున్నాడు, అంటే తను సాధించలేనిది ఏం సాధించాడు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ అనమాట. మొత్తానికి అయితే విజువల్స్ కానీ గ్రాఫిక్స్ సూపర్ ఫంటాస్టిక్గా ఉన్నాయి అనమాట. ఎక్కడ వంట పెట్టనక్కర్లేదు, సూపర్ ఉన్నాయి విజువల్స్. అయితే ఈ సినిమా ఇంకో ఆల్రెడీ బిగ్గెస్ట్ అండ్ హర్రర్ ఫ్యాంటసీ అని మూవీ అని చెప్పేశాడు. సంక్రాంతి బరిలో 2026 సంక్రాంతి బరిలో గట్టి పందాలు దిగుతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే 2026లో ఆల్రెడీ మనకి చిరు అనిల్ రావుపూడి సినిమా ఫిక్స్ అయింది. అయితే డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయాల, సంక్రాంతి కలుద్దా అని చెప్పారు. అయితే రాజసాబు ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు అనమాట. ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు జనవరి 9ని ఆల్రెడీ కార్డు వేసేసుకున్నాడు. జనవరి 9 నేను వస్తానని. అంటే ఒక సినిమా 2026 సంక్రాంతి బరిలో ఒక సినిమా ఫిక్స్ అయిపోయింది. రెండో సినిమా ఏంటంటే చిరంజీవి, అది 9 తర్వాత నాకు 10, 11, 12 రావచ్చు అనమాట. మరి తమిళ నుంచి సినిమాలు కూడా రావచ్చు. ఈసారి సంక్రాంతి బరిలో పొంగల్ గట్టిగానే ఉండబోతుంది. మొత్తానికైతే ప్రభాస్ అభిమానులకు, డార్లింగ్ అభిమానులకు ఫుల్ పండగ అనమాట. ఎందుకంటే ఈరోజు రాజసాబ్ ట్రైలర్ వచ్చింది. అయితే కాంతారా చాప్టర్ 1 రిలీజ్ థియేటర్లోకి వస్తుంది. ఆ థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు నాకు తెలిసి ప్రభాస్ అభిమానులు థియేటర్లో ట్రైలర్ని చూద్దామని ఖచ్చితంగా ఆ సినిమాకి వెళ్తారు. ఆ సినిమాను బ్లాక్ బాస్టర్ చేస్తారు కూడా. చాప్టర్ 1ని ఇంటర్వెల్ సీన్లో అక్కడ మనకి డార్లింగ్ ప్రభాస్ రాజసాబ్ ట్రైలర్ అనేది మన థియేటర్లో రాబోతుంది అనమాట. ఇదంటే ట్రైలర్ అయితే ఫంటాస్టిక్ ఉంది. తమిళ మ్యూజిక్లు కూడా ఫంటాస్టిక్ ఉన్నాయి అనమాట. ఇది సినిమా స్టోరీ. ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఈసారి రాజసాబ్ గట్టిగా కొడుతున్నా అనిపిస్తుంది. రాజసాబ్ గట్టిగా కొడుతున్నాడు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట ఈ ట్రైలర్ చూస్తే. ఇదండి మా రాజసాబ్ యొక్క ట్రైలర్ రివ్యూ. మీకు కనుక ఎవరెవరు ప్రభాస్ అభిమానులు ఉంటే ట్రైలర్ ఎవరెవరు చూసారో కామెంట్ చేయండి. ట్రైలర్ ఎవరెవరు బాగుందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.